తిరుపతి కపిలతీర్థం ఆలయాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. తుపాకులు చేతపట్టి ఆలయమంతా పరుగుపెట్టాయి. అక్కడక్కడ దాక్కుని తుపాకులు గురిపెట్టారు. ఇవన్నీ చూసి ఏం జరిగిందో ఆలయంలో ముష్కర్లు చొరబడ్డారేమో అని కంగారు పడకండి. ఇదంతా మాక్ డ్రిల్. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత తిరుపతిలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా తిరుపతిలోని కపిలతీర్థం ఆలయంలో భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రదాడులు జరిగితే ఎలా ఎదుర్కోవాలో ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ మాక్ డ్రిల్లో ఆక్టోపస్, పోలీసు, టీటీడీ విజిలెన్స్తో పాటు ఇతర శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. ముందుగా కపిలతీర్థం సమీపంలోని అటవీశాఖ కార్యాలయం నుంచి ఆక్టోపస్ బలగాలు 3 గ్రూపులుగా ఆలయంలోకి ప్రవేశించాయి. ముష్కరులు చొరబడితే ఆలయంలోకి భక్తులను ఎలా రక్షించాలనే విషయాలపై మాక్ డ్రిల్ చేశారు. టీటీడీ నిఘా, భద్రత, సివిల్, ట్రాఫిక్ పోలీసులు, బాంబ్ స్క్వాడ్కు కూడా క్షుణ్ణంగా వివరించారు. దాదాపు 2 గంటల పాటు ఈ మాక్ డ్రిల్ జరిగింది. 40 మంది ఆక్టోపస్ కమాండోలు, 10 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, 15 మంది పోలీసులు, 13 మంది ఏఆర్ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు.